వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. వాటర్ హీటర్ తో అన్నం వంట. నంద్యాల హాస్టల్లో అధికారుల సడన్ తనిఖీలు. నంద్యాలలో ఇంధన కరువు. వాహనదారులు ఆటో డ్రైవర్లు అవస్థలు. పుష్పమి నక్షత్రం సందర్భంగా వైభవంగా చౌడేశ్వరి అమ్మవారి పూజలు. ప్రభుత్వ ఆసుపత్రిలో పవర్ కట్, రోగుల అవస్థలు. నందిగామలో డీజిల్ కరువు, వాహనదారులకు కష్టాలు. ఎస్సీ ఎమ్మెల్యేల విపక్షతపై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్. బస్సు ఆపలేదని డ్రైవర్పై దాడి, మహిళా హంగామా. ఎంపీటీసీపై దౌర్జన్యం, సిఐపై మాజీ ఎమ్మెల్యేల ఆగ్రహం. పేదల సంక్షేమే ప్రభుత్వ లక్ష్యం, సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఏపీ రైతులకు ధాన్యం కొనుగోలు టెన్షన్. నంద్యాలలో దళిత క్రైస్తవుల గర్జన, పోస్టర్ను విడుదల చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్. నంద్యాల ఎన్జిఓస్ కాలనీలోని వామన లేడీస్ హాస్టల్లో ఆహార నాణ్యతపై ఫిర్యాదుతో అధికారులు తనిఖీ నిర్వహించారు. సరైన విధంగా వంట చేయడం లేదని, వాటర్ హీటర్తో అన్నం వండుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఫుడ్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అధికారులు ఆహార నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించారు. ఈ తనిఖీల్లో జిల్లా అధ్యక్షుడు నవీన్ గౌడ్ సహా పలువురు పాల్గొన్నారు. అది సార్ నమస్తే. ఇక్కడ వాహన ఇక్కడ పార్క్ ఉంది కదా, పార్క్ గేట్కి ఎదురుగా సార్. గ్యాస్ లేదు. అది కూడా ఎందుకు చేసినానంటే చెప్తున్న కారణము, నాకు కర్రీస్ అవన్నీ చేసుకున్నాను. నేను ఆల్రెడీ కర్రీస్ అన్నీ చేసుకుంటే అన్నం ఒకటికి ప్రాబ్లం అయిపోయింది. గ్యాస్ లేదు. గ్యాస్ 5-6 నెలల్లో తిరిగి వచ్చిన నేను. నా దగ్గర ఎవరి దగ్గర లేదు గ్యాస్. గ్యాస్ లేకుంటే అన్నం వేస్ట్ అయిపోతాయనే ఉద్దేశంతో ఆ రోజు హీటర్ పెట్టాను తప్ప మిగతా డిష్లకు హీటర్ పెట్టలేదు. ఎట్లా చేసినారు? హీటర్ నీళ్లు బాయిల్ చేసాం అంతే. ఒక్కరోజు చేసింది అంతే. వాటర్ బాయిల్ చేసి ఫుల్ బాయిల్ కూడా కాదు, మళ్ళీ కొద్దిగా హీట్ చేసి దాంట్లో పెట్టాం అంతే. మళ్ళీ పొయ్యి మీద వండినాం. మామూలుగా అందరూ అన్నం విరగబెడతారు, నేను వంచుతాను. వంచితే అన్నం అది టేస్ట్ వస్తుంది. అన్నం విరగబెడితే వేరే టేస్ట్ ఉంటుంది, నా అన్నం వంచితే ఈ టేస్ట్ వస్తుంది. అంటే వీళ్ళు గ్యాస్ ఫస్ట్ చెప్పాలి కదా. చెప్పినానండి, ఆ విషయం కూడా చెప్పినాను. ఉదయం 11 గంటల ఆ ప్రాంతంలో నాకు వాట్సాప్ మెసేజ్ ద్వారా ఒక ధర్మ పరిషత్ వారి నుంచి ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ని బేస్ చేసుకొని మేము శానిటరీ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ గారి మా స్టాఫ్ వాళ్ళ స్టాఫ్ కలిసి మరియు ఈ పరిషత్ సంబంధించిన పరిషత్ విద్యార్థి విభాగం వారికి సంబంధించి వారితో ఈ వామన గర్ల్స్ హాస్టల్ను తనిఖీ చేయడం జరిగినది. ఆ తనిఖీ ప్రకారం వారు విద్యార్థి సంఘం వారు చెప్పడం ఏమంటే, ఇక్కడ వాటర్ హీటర్ తో రైస్ తయారు చేస్తున్నారు, తయారు చేసి అది స్టూడెంట్స్ కు వినియోగిస్తున్నారు అనేది తెలపడం జరిగినది. దాన్ని బేస్ చేసుకొని మేము ఇక్కడ వచ్చి ఇక్కడ ఓనర్ హాస్టల్ ఓనర్ను ఎంక్వైరీ చేయగా అటువంటిది ఏం జరగలేదు. గతంలో ఒకసారి నేను ఆ విధంగా చేయడం జరిగినది. అయితే అప్పుడు కూడా గ్యాస్ కొరత వచ్చినందువలన ఓన్లీ వాటర్ మాత్రమే హీట్ చేసుకుని ఆ వాటర్ హీట్ అయిన వాటర్ ను రైస్ లో కలుపుకొని మళ్ళా కట్టెల పొయ్యి మీద నేను తయారు చేయడం జరిగినది. ఆ విధంగానే చేయడం, అప్పటి నుంచి నేను ఎప్పుడు తయారు చేయలేదు అని చెప్పడం జరిగినది. కాబట్టి మేము ఇతనికి ఇక్కడ హాస్టల్ నిర్వాహకుడికి తెలపడమేనగా, మీరు ఇటువంటి ఆహార పదార్థాలను స్టూడెంట్స్ కు తయారు చేసి వడ్డించేటప్పుడు నాణ్యతమైన, శుభ్రమైన, శుచికరమైన తయారు చేసి వారికి అందించవలను. వారి విద్యార్థులు కాబట్టి మనోశక్తి బాగా, జ్ఞాపక శక్తి పెరిగేదానికి కూడా మంచి ఆహార, పుష్టికరమైన ఆహారం ఇవ్వాల్సిందిగా కూడా నంద్యాల పట్టణంలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా మారింది. పలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తుండగా కొన్ని బంకులు మూసివేయబడ్డాయి.
ఇంధనం కోసం వాహనదారులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుంది. డీజిల్ లేక ఆటోలు నిలిచిపోవడంతో డ్రైవర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావాలని ప్రజలు కోరుకుంటున్నారు. పడిపోతే చక్క పెట్టు. తీసుకునేందుకే కూటమి ప్రభుత్వం ఈ పరిస్థితికి తెచ్చినాడు. ఆ పరిస్థితి నుంచి ఆ పరిస్థితికి వచ్చిందో చూసుకోవాలి. దిగజారిన పరిస్థితికి వచ్చినారు. నేను చెప్పాల్సింది ఆటో డ్రైవర్లే. ప్యాసింజర్లను ఎక్కించుకొని మధ్యలో ఆపితే ఎట్ట పోతారు ప్యాసింజర్లు? పొద్దున మాత్రం 200 కొట్టించిన ప్రశాంతంగా ఉండవు ఆయన. 12 గంటలకు వచ్చిన కరెక్ట్ 1:30 అయింది. ఒక బండి పెట్టినారు. ఇప్పుడు నా బండి నెక్స్ట్ పట్టాల్సింది. ఇప్పుడు నా బండిలో డిఎల్ లేదు. వాళ్ళేమో డిఎల్ అయిపోయింది అంటున్నారు. 5 గంటలకు రమ్మంటారు. ఏ రకంగా పద్ధతి ఇది? చెప్పండి, మీరే చెప్పండి. ఆటో డ్రైవర్ని నేను ఆటో డ్రైవర్ని. నాకు ఆటో తోలింది. నాకు 3 పూట అన్నం గడవదు ఇంట్లో. ఇట్లా మీరు చేస్తే ఎట్లా? 12:30కు వచ్చిన. ఇప్పుడు అప్పుడు అన్నం తినేటే కూడా ఇన్నా గడిచిపోతుంది టైం. నా అన్నం తినాలా డిఎల్ కోసం ఇక్కడ కూర్చోాలా బంకులో? నా ఇంట్లో వాళ్ళు ఏమైపోవాలా? కొంచెం ప్రభుత్వం పట్టించుకుంటే ఈ సమస్యలు మనకు ఉంటాయా? కలెక్టర్ ఆదేశాల మేరకు ఖచ్చితంగా పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పారు. చెప్పినప్పటికి కూడా కనీసము ప్రభుత్వాల ఆదేశాల మేరకు కూడా పెట్రోల్ అనేది ఎక్కడ కూడా లేదు. నేను చాలా పెట్రోల్ బంకులు తిరిగి వస్తున్నా. ఇప్పుడు 1 కాదు 5 తిరిగి వస్తున్నా. ఎక్కడ పెట్టినా తాళ్ళు కట్టేస్తున్నారు. మరి ఎలా చెప్పండి? 2 డేస్ నుంచి ప్రజలు అంత ఇబ్బంది పడుతున్నారు పెట్రోల్ లేక. వాళ్ళు ఏమైనా బ్లాక్ లో అమ్ముకోవాలని చూస్తున్నారా? లేకపోతే ఏమైనా రేట్లు పెరుగుతాయని ఆలోచించి జనాలను ఇబ్బంది పెడుతున్నారా? ఏదనేది క్లారిటీ లేదు. మరి దీని నుంచి తగు నిర్ణయం తీసుకొని మనకు ఏదో త్వరగా ఏదో చేసే ప్రయత్నం చేస్తే అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. ఇందాక ఒక వ్యక్తి కూడా బాధపడుతున్నాడు. ఒక బండి లాస్ట్ చివరికి వచ్చిందంట, తాళ్ళు కట్టేశారంట. తాళ్ళు కట్టేస్తే ఎట్ట పోవాలి? ఎట్ట తిప్పుకోవాలి? అటప్పుడు పెట్రోల్ బంక్ లేదు, తీసి పక్కన పడేయండి. లేకపోతే ఏదైనా తగు నిర్ణయం తీసుకొని చేయండి. అంతేగాని మమ్మల్ని ఇబ్బంది పెడితే మీ అందరికీ ఏమొస్తుంది? దయచేసి గవర్నమెంట్ దీన్ని చూసుకొని చేయండి, అందరూ ఇబ్బంది పడకుండా. అది నా యొక్క విన్నపం. స్కూటీ ఆగిపోయింటే మేము సగం మధ్యలో ఆపి వచ్చినాము. సాయంత్రం 5 గంటలకు రమ్మంటున్నారు. ఇది క్యూలో నిలబడాలంట. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ విధంగా ఉంది. శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో పుష్పమి నక్షత్రం శుక్రవారం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్ రెడ్డి, ఆలయ చైర్మన్ నాగార్జున రెడ్డి, అభివృద్ధి కమిటీ చైర్మన్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో ఉదయం హోమాలు, సాయంత్రం పల్లకి సేవ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వేద పండితులు, అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓం నమో భగవతి అఘోర వీరశక్తి ఉద్దండ కోలాహలి వీరులకు మహమ్మాయి వీర భయంకరి కాళీ కౌమారి పంచాక్షరి రూపాంగిని శ్రీమణి భూమణి చతుర్ముఖ బ్రహ్మనాయకిని నిరాధారుని నిష్కలంకిని శివాని భవాని రామ శ్యామలాంబ నీవుకు గుర్రంపు నెక్కగా చుక్కలు జరునగా సూర్యుడు గదులు తప్పగా అష్ట దిక్కుల దేవతలు ఎదిరి దిక్కులు పారగా ఇంటికి నేలకు కాలిమిన్ త్రాగుచున్ మంటలు ప్రేల్చుచున్ చంద్రాగమ్మ అందమంత వరమందు నెగలమ్మ.
విజయనగరం జిల్లా గజపతి నగరం ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గురువారం రాత్రి 7:30 నుండి 10 గంటల వరకు కరెంట్ లేక అంధాకారంలోనే చికిత్స అందించారు. జనరేటర్ సదుపాయం లేకపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. అది మాది కాదు. వాంతులట ప్రెసెంట్ అయితే కొద్దిగా 6/6 తీసుకోవడం వల్ల అట్లా ఒకేసారి తీసుకుంటే అయిపోతుంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో డీజిల్ కొరత తీవ్రంగా ఉంది. బంకుల్లో స్టాక్ లేక వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. రికమెండేషన్ ఉంటేనే డీజిల్ ఇస్తామని, అది కూడా పూర్తి ట్యాంక్ కాకుండా కొంత మాత్రమే ఇస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధరలు పెరుగుతున్నాయన్న ఊహాగానాలతో కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని వాహనదారులు మండిపడుతున్నారు. బంకుల చుట్టూ తిరుగుతూ ఇంధనం కోసం అలమటిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే థోమస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ ఎమ్మెల్యేలపై విపక్షత కొనసాగుతుందని, గెలిపించేంత వరకు అవకాశం కాని అధికారులతో ఉండనివ్వరా అంటూ ప్రశ్నించారు. ఎస్సీలను టార్గెట్ చేయడం సరైంది కాదని, ఇతర కులాల ఎమ్మెల్యేలు తప్పులు చేయరా అంటూ నిలదీశారు. ఎస్సీలు బానిసలుగా ఉండాలనే భావన తప్పని స్పష్టం చేశారు. ఎస్సీ ఏం ఇది కరెక్టా? నేను ఒకే అడుగుతున్నా, ఎస్సీ ఎమ్మెల్యే కూడా ఏం చేస్తున్నారు? అక్కడక్కడ కూడా ఇబ్బంది పెట్టిస్తున్నారు. మంచిదో చెడ్డదో ఇప్పుడు అక్కడ టార్గెట్ చేస్తున్నాం, ప్రత్యేకంగా ఎస్సీని టార్గెట్ చేస్తున్నాం. ఇది కరెక్ట్ పద్ధతి. విలేకరులు కూడా మీరు పక్షపాతం లేకుండా మంచిగా రాయాలని. అదేంటంటే వేరే క్యాస్ట్ ఎవరు తప్పు చేయరా? ఓన్లీ ఎస్సీ ఎమ్మెల్యే తప్పు చేస్తారా? అంటే ఎస్సీలు వచ్చి కాలు అవుతుంది, ఎస్సీలు బాధిస్తూ ఉండాలి, ఎస్సీలు ఎక్కడ కూడా స్వేచ్ఛగా రావడం, ఇవన్నీ కరెక్ట్ కాదండి. అది మీరు మధ్యలో ఉండే వాళ్ళు కూడా అది చేయాలి. అంటే ర్యాంకింగ్ 1 నుంచి 3 లోపు రావాలంటే 5 లక్షలు కావాలి. మాకెందుకంటే 5 లక్షలు ఇచ్చి ర్యాంకింగ్ తీసుకోవడం. ఏపీలో ఆర్టీసీ డ్రైవర్పై మహిళ దాడి చేసింది. బస్సు ఆపలేదనే ఆగ్రహంతో వెంపడించి మోపిదేవి సెంటర్లో అడ్డుకొని చెప్పులతో కొట్టింది. తర్వాత బంధువులను పిలిపించి మరోసారి దాడి చేయించారు. ఘటనను కానిస్టేబుల్ సర్దుబాటు చేసినట్టు సమాచారం. అప్పటి నుంచి మళ్ళీ టోల్ గేట్ దగ్గర వెనకాల నుంచి వారం కొట్టుకుంటానే ఉన్నాను. టోల్ గేట్ దగ్గర చూస్తూనే ఉన్నారు. బస్సులో నుంచి చూస్తూనే ఉన్నాడు. టోల్ గేట్ దగ్గర స్లో చేశారు టికెట్ తీసుకోవడానికి. అక్కడ ఆగి నుంచున్నా, అక్కడ ఆపలా. మళ్ళీ అక్కడ ఏంటి గుడి దగ్గర ఆపాడు. అనపర్తిలో ఎస్సీ కులానికి చెందిన ఎంపీటీసీపై సిఐ దౌర్జన్యానికి పాల్పడిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. రంగంపేట మండలం మత్స్యకార ఎన్నికల సమయంలో దొండిగుంట ఎంపీటీసీపై జరిగిన ఈ ఘటనను మాజీ ఎమ్మెల్యేలు జక్కంపొడి రాజా, డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి తీవ్రంగా నిలదీశారు. రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యలను పరిష్కరించామని హామీ ఇచ్చారు. పంట కోసి 15 రోజులు గడిచినా ధాన్యం కొనుగోలు జరగక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మిల్లులకు ధాన్యాన్ని రైతులే తరలించాలంటూ అధికారులు చెప్పడం మరింత భారంగా మారింది. తరలింపు ఖర్చులు 3000 వరకు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాల భయంతో ధాన్యాన్ని కవర్లతో కప్పి కాపాడుకుంటున్న రైతులు ప్రభుత్వం వెంటనే కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. నంద్యాలలో చలో నంద్యాల దళిత క్రైస్తవుల గర్జన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను మంత్రి ఎన్ఎండి ఫరూక్ విడుదల చేశారు. మే 9న దేవనగర్లోని ఎస్పీజీ గ్రౌండ్ లో రైడర్ మెమోరియల్ హాల్లో సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దళిత క్రైస్తవుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పాల్గొనాలని మంత్రి పిలుపునిచ్చారు. కొంచెం ఓకేనా మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.